చిన్ని విషయంలో గుడిలో జరిగిన దానికి కావేరి చాలా బాధపడుతూ, నా కూతురిని నేను చాలా బాధ పెట్టేశాను. ఆ బాధ నా కూతురికి దూరం చేయాలి అని నేను మొన్న గుడిలో బాధ పెట్టాను కదా! అందుకే ఒక గంట మనమిద్దరం ఫ్రెండ్స్‌లాగా ఉందాము అని చెప్పని తనని స్కూటీలో బయటికి తీసుకొని వెళ్తుందనమాట. ఒక తల్లిగా తన కూతురికి ఏమేం చెయ్యాలనుకుంటుందో ఆ గంటలో మొత్తం తీర్చేసుకుంటుందనమాట కావేరి. చిన్ని మొక్కజొన్న పొత్తులు అడిగితే కొనిస్తుంది. ఐస్ క్రీమ్ కొనిస్తుంది. అదంతా చూసి బాలరాజు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తల్లి కూతుల్ని కలిపాను అనే ఆనందంలో మునిగి తేలుతూ ఉంటాడనమాట. అయితే ఇక్కడ ఒక మరో ట్విస్ట్ అనమాట. ఇద్దరు అలానే స్కూటీలో వెళ్తారు. ఈలోపు బాలరాజ్‌కి వాళ్ళ చిన్నమ్మ ఫోన్ చేస్తుంది. లోహిత వచ్చింది, చందు వచ్చాడు. కానీ వీళ్ళిద్దరు ఏర్రా రాలేదు అనంటే వాళ్ళిద్దరూ ఎంచక్కా చెట్టాపట్టాలేసుకొని స్కూటీలో ఏండి షికారు చేస్తున్నారులే చిన్నమ్మ వస్తారులే అని చెప్తాడనమాట. ఇక ఆ మాటతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. "నువ్వనుకున్నది నెరవేరినట్టే కదరా!" అన్నట్టు చెప్తూ ఉంటే, "అవును చిన్నమ్మ" అని చెప్తాడు. ఇక ఇంటికొచ్చిన తర్వాత సత్యం కూడా చూసి కళ్ళు నిండా సంతోషపడిపోతాడనమాట. ఇక వాళ్ళిద్దరిని ఎలా చూడాలనుకున్నాడో అలానే చూసేసరికి ఆనందం అంతా ఇంతా కాదనమాట. చిన్ని ఎంత సంతోషంగా ఉందో వాళ్ళ అమ్మతో అనైతే అనుకుంటాడు. పైకి అందరూ ఏంటి ఉషానే అనుకుంటారు. కానీ ఎందుకంటే తను ప్రవర్తించే ప్రవర్తన కానీ, తీరు, మాట్లాడే పద్ధతి ఇవన్నీ చూసి ఉషానే అనుకుంటారు. కావేరి కాదనుకుంటారు కాబట్టి. అయితే సరళకి మాత్రం ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. నిజంగా తల్లి కూతురులా తిరుగుతున్నారు. ఇంకొన్ని రోజులు పోతే నేనే నీ తల్లని చెప్తుందా ఏంటి అన్నట్టు వాళ్ళిద్దరిని కోపంగా చూస్తుందనమాట. వాళ్ళిద్దరు చేయి పట్టుకొని వస్తూ ఉంటే ఇక సత్యం చూసి హ్యాపీగా ఉంటాడు కదా! ఇక ఒక్కసారిగా ఆ క్షణం వదిలేస్తుందనమాట. ఒక గంట మాటిచ్చాను మొన్న చిన్నిని గుడిలో బాధ పెట్టినందుకు. అంతేను అంతకు మించి ఇంకేం లేదు. ఇక నీకు నాకు టీచరు, స్టూడెంట్ రిలేషనేను ఇంక అంతకు మించి ఇంకేం లేదన్నట్టు చెప్తే, సరే టీచరమ్మా అని అంటుంది. అటు టీచర్ అంటుంది, ఇటు అమ్మ అంటుందనమాట. అయితే ఇంక లోపలికెళ్ళిన తర్వాత కావేరి చాలా హ్యాపీగా ఫీలవుతుంది. నా కూతురిని ఈరోజు గంట స్పెండ్ చేశాను టైము. చాలా హ్యాపీగా అనిపిచ్చింది అంటూ తనలో తానే పొంగిపోతూ, మురిసిపోతూ ఉంటుందనమాట. మొత్తం మీద కథయితే అదిరి